హలో అండి అందరికీ. ఈరోజు నేను అల్లం పచ్చడి చేస్తున్నా. ముందుగా అల్లం తీసుకున్నా. ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్ అండ్ మిర్చి అండ్ టమాటో. నెక్స్ట్ వచ్చేసి ధనియాలు, ఆవాలు, ఒక 4 వెల్లుల్లి, మినపప్పు, నెక్స్ట్ వచ్చేసి జీలకర్ర అండ్ మిర్చి కూడా తీసుకొని ముందుగా ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇవన్నీ వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి అల్లం అయితే వేసుకోవాలండి. అల్లం ఫ్రై చేసుకోవాలి. అల్లం అనేది పచ్చివాసన పోయినంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు బాగా ఫ్రై అయింది కదా, ఇప్పుడు ఆనియన్స్ వేసుకోవాలి. పెద్ద ముక్కలు వేసుకోవాలండి, ఎందుకంటే మిక్సీ పడతాం కదా, సరిపోతుంది. ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ మిర్చి వేసుకోవాలండి. ఇది కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత టమాటో కూడా వేసుకోవాలండి. టమాటో ఇప్పుడు బాగా కలుపుకొని బాగా ఫ్రై అవ్వలేదు. టమాటా అనేది ఎక్కువ క్వాంటిటీలో వేసుకోండి, అప్పుడు పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది. మన టేస్ట్కి సరిపడా అయితే ఉప్పునైతే యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ కల్లుప్పు యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. కల్లుప్పు అయితే చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడిలోకి, ఎందుకని చెప్పేసి. ఇప్పుడైతే మనం మూత పెట్టుకొని బాగా దగ్గరగా మగ్గనిద్దాం. ఎంతవరకు ఫ్రై అయిందో ఇప్పుడైతే చూసిద్దాం. చూడండి, వాటర్ అనేది ఇందులో వేసుకొని అవసరం లేదు. ఆల్రెడీ టమాటో ఆనియన్స్ నుంచి వాటర్ అనేది వస్తుంది కదా, అదే సరిపోతుంది. ఓకేనా, వాటర్ అయితే వేయొద్దండి. ఇది కొంచెం బాగా ఫ్రై అయిన దగ్గరికి వచ్చింది కదా, ఇప్పుడు వచ్చేసి ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది బాగా దగ్గరగా అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ. చూడండి, బాగా ఫ్రై అయిపోయింది. చూడండి, వాటర్ కూడా ఏమీ లేదు, అంతా ముక్కకి ఇంకిపోయి బాగా ఫ్రై అయిపోయింది. ఇది చల్లారిన తర్వాత ఇప్పుడు మిక్సీ పట్టేసుకోవడమే. ఓకేనా, మిక్సీ పట్టిన తర్వాత చూపిస్తాను మళ్ళీ. ఇప్పుడు పచ్చడి అయితే మనం మిక్సీ అయితే పట్టేసుకున్నామండి. ఇప్పుడు పోపు పెట్టేసుకోవడమే. ఆయిల్ కొంచెం ఎక్కువగానే పోసుకోవాలండి, వేసుకోవాలి. నెక్స్ట్ ఎండుమిర్చి అండ్ కరివేపాకు. ఇప్పుడైతే మిక్సీ పట్టుకున్న పచ్చడిని అయితే ఇందులో వేసేసుకుందాం పోపులో. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. పోపు కలిసేంత వరకు కలుపుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉంచుకుంటే దగ్గరగా పచ్చడి అనేది అయిపోతుంది. చూడండి, మన పచ్చడి అనేది రెడీ అయిపోయింది. ఆయిల్ చూడండి సపరేట్ అయినంత వరకు ఇలా ఉంచుకోవాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది పచ్చడి అనేది. ఓకేనా, మనం పచ్చడి అయితే ఒక బౌల్లోకి తీసేసుకుందాం. చూడండి ఎంత కలర్ఫుల్గా, ఎంత బాగుందో. సూపర్ టేస్టీగా వచ్చింది అల్లం పచ్చడి. మీరు కూడా ట్రై చేసేయండి ఇంట్లోని. ఓకేనా, ఇది రైస్తోనే కాకుండా టిఫిన్స్లో కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో కానీ నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ అల్లం కూడా హెల్త్కి చాలా మంచిదండి. నార్మల్గా మనం తినం కదా, ఇలాగా వీక్లీ వన్స్ అయినా అల్లం పచ్చడి చేసుకుని తినండి, హెల్తీగా ఉంటాం. ఓకేనా, ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.